X నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. సార్, ముఖ్య ఉద్దేశం సార్, ఈరోజు సచివాలయ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో కూడా 5 సంవత్సరాలు గడిచిపోయింది సార్. ఈ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల వద్దకే పాలన అనేది ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు చెప్తాయి. మామూలుగా ప్రజల వద్దకు సేవలు అని మన సచివాలయ వ్యవస్థ చెప్తుంది సార్. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా అనంతపురం అర్బన్ నగరపాలక సంస్థకు సంబంధించి సచివాలయం సిబ్బంది వందల కొద్దీ ఇక్కడ మీ ఆఫీస్ ముందర వచ్చి ధర్నా చేయడం జరిగింది సార్. వీళ్ళ డిమాండ్స్ మీద మీరు వాళ్ళ డిమాండ్స్ విన్నారు సార్. వాళ్ళ డిమాండ్స్ మీద మీరు ఎటువంటి ఆలోచన చేయబోతున్నారు? ప్రభుత్వానికి ఎటువంటి ప్రతిపాదన తీసుకోబోతున్నారు సార్? అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో 664 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. దానిలో 74 సచివాలయాల పరిధిలో. వీటిల్లో ప్రధానంగా ఏంటంటే పురపాలక సంఘంలో ఈ సచివాలయ వ్యవస్థ ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి, అంటే డ్రైన్స్ కానీ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ చేయడానికి ఒక ఇమ్యూనిటీ సెక్రటరీ ఉంటారు. అదేవిధంగా శానిటేషన్ నిర్వహణ కోసం శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఉన్నారు, ప్లానింగ్ సెక్రటరీ ఉంటారు. అదేవిధంగా మనకి అత్యంత ప్రాధాన్యమైన హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఎన్ఎం ఒకరు. అదేవిధంగా ఇలా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి మహిళల హక్కులకు సంబంధించి కానీ ఒక మహిళా పోలీస్ కూడా సచివాలయంలో ప్లేస్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఈ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల్లో ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించేలాగా జాబ్ చార్ట్స్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు వీరి నియామకం జరిగిన వెంటనే ఏ సెక్రటరీ గారికి జాబ్ చార్ట్ ఏంటి, వాళ్ళ టైమింగ్స్ ఏంటి. కొంతమంది అన్ని ఆఫీసుల్లాగా 10:30 గంటలకు వచ్చే అవకాశం లేదు. శానిటేషన్ సెక్రటరీ చూసారంటే ఉదయం 5:30 గంటలకి గ్యాస్ టు రిపోర్ట్. అదేవిధంగా ఇమ్యూనిటీ సెక్రటరీ ఉన్నారంటే 8 o'clockకి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. వాళ్ళకి దానికి తగ్గట్టుగా టైం అడ్జస్ట్మెంట్స్ వాళ్ళకి ఇచ్చేలాగా అంత క్రిస్టల్ క్లియర్ జాబ్ చార్టు డిఎంఏ గారు అదేవిధంగా గవర్నమెంట్ ప్రకటించింది. అయితే ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఒక 5 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని బదిలీ చేపట్టాలన్న ఉద్దేశం అన్నది ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక ప్రతిపాదన జీవో ద్వారా. దీనికి సంబంధించి మన నగరపాలక సంస్థ పరిధిలో అందరి సెక్రటరీలు ఆల్మోస్ట్ ఒక 200 నుంచి 300, 50% పైబడి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ వాళ్ళు ఏమిస్తున్నారు అంటే, వాళ్ళకున్న జీతభత్యాల స్థాయిని బట్టి నేటివ్ మండలాలు కాకుండా సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయన్నది ఒకటి. రెండోది, ఆల్రెడీ మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి మేము పిల్లల్ని కూడా ఆల్రెడీ స్కూల్స్లో చేర్చాము, మాకు మినహాయింపు ఉంటే ఫ్యామిలీ పరంగా ఇబ్బంది ఉండదు అన్నట్టుగా వాళ్ళు రిప్రజెంట్ చేశారు. బట్ ఏంటంటే గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో అన్ని నగరపాలక సంస్థలతో పాటు అన్ని మున్సిపాలిటీలతో పాటు ఇక్కడ కూడా మనము ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎనీవే వాళ్ళు ఏదైతే రిప్రజెంట్ చేశారో సుమారుగా ఒక 300 సంతకాలతోటి వీళ్ళ డిమాండ్స్ తోటి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ డిమాండ్స్ కాదు ఇవి, వాళ్ళకి ఏదైతే అభ్యర్థనలు ఉన్నాయో, రిక్వెస్ట్లు ఉన్నాయో అవి పెట్టడం జరిగింది. మనకి సచివాలయ వ్యవస్థకు సంబంధించి గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ శాఖ ఒకటి మన ప్రభుత్వంలో ఉంది, GSWS శాఖ అంటారు. దానికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇలాంటి అంశాల్లో లోకల్కి సంబంధించిన ఏదైనా వాళ్ళకి సమస్యలు ఉన్నట్లయితే కార్పొరేషన్ స్థాయిలో మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది వచ్చేసరికి స్టేట్ లెవెల్ ఇష్యూ కాబట్టి స్టేట్ లెవెల్కి ఫార్వర్డ్ చేస్తాము. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం చర్యలు ఉంటాయి. సార్, ముఖ్యంగా ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్. ఇక్కడ ఏంటంటే మీరు వచ్చింది కూడా చాలా తక్కువ రోజులైంది, మీరు ఈ సీట్లకు వచ్చి కూడా. మీరు వచ్చినప్పటి నుంచి కూడా సచివాలయం సిబ్బంది ఏదైతే సెలవు దినాలు అడుగుతున్నారో, అంటే ఆ సెలవు అడిగే కారణాలలో వాళ్ళ వ్యక్తిగత ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్, ఏదైనా సమస్యలు కావచ్చు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు కావచ్చు, అయినప్పటికీ కూడా మహిళలు కావచ్చు, జెంట్స్ కావచ్చు, మీ దగ్గరికి సెలవు దినాలు కావాలని వచ్చినప్పటికీ కూడా మీరు రెస్పాండ్ కాకపోకుండా, వారిని సెలవులు కేటాయించుకోకుండా, అంటే వాళ్ళకి వర్తించినప్పటికి కూడా ఇవ్వకుండా మీరు వాళ్ళని దూషించే విధంగా మాట్లాడారు, వారిని పని ఒత్తిడితో కూడా ఇబ్బంది పెట్టారు. ఈ ఇబ్బందుల్లో కూడా ఒకరు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అనేది కూడా వాళ్ళు ఆరోపించారు సార్. ఏమంటారు? పూర్తి అవాస్తవం అని చెప్తాను. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ అంశాలకు సంబంధించి ఏవైతే సర్వేలు కావచ్చు, మరి వాళ్ళకి నిర్దేశించిన పనులు కావచ్చు, ఇవి అవే క్రమంలో ఒక సచివాలయంలో ఒక పర్సను జెన్వైన్ కారణాలతోటి కన్నా లీవ్ కోసం వస్తే వాళ్ళకి లీవ్ అర్హత ఉండి లీవ్ అకౌంట్ కన్నా ఉంటే ఖచ్చితంగా ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాం.
అంతేకాకుండా ఏదైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ పని తప్పించుకోవడానికి కూడా ఒక 4 రోజులు 5 రోజులు సెలవు అడిగేవాళ్ళు, ప్రాపర్ రీజన్ లేకుండా. అంతే తప్ప ఈవెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి వచ్చిన వాళ్ళకి కూడా సెలవులు జారీ చేయడం అయింది. ఇది పని ఒత్తిడి అనేది ప్రభుత్వ అంశాలను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వాన్ని బట్టి ఆ ఒత్తిడిని ఫీల్ అవుతారు. అంతే తప్ప ప్రత్యేకించి ఒకరిని టార్గెట్ చేసి ఒత్తిడి చేసేదో అలా ఉండదు. కామన్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కామన్గానే అచీవ్మెంట్స్ కానీ, గోల్స్ కానీ లేదా టార్గెట్స్ కానీ ఫిక్స్ చేసి చేస్తారు. సార్ ఆఖరిగా సార్, మీరు ఏదైనా ఇప్పుడు కామన్ మ్యాన్ ఫోన్ చేసినా కూడా ఒక కమిషనర్గా మీరు ఫోన్ చేస్తే, మీ నెంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ అటెండ్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. అంటే అన్ని టయాలలో మీరు ఎత్తకపోవచ్చు, ఎందుకంటే కలెక్టర్ గారి గ్రీవెన్స్లో ఉండొచ్చు, రకరకాల ఎమ్మెల్యే మినిస్టర్ ప్రోగ్రామ్స్ మీకు ఉంటాయి, నేను లేదని చెప్పట్లేదు. కానీ ముఖ్యమైన విషయాలు ఉన్నప్పుడు కూడా ఒక మీడియా సంస్థకు సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా మీరు స్పందించరు. అంటే ప్రజల సమస్యకు సంబంధించిన విషయాల గురించి అడగడానికి చేసినప్పుడు కూడా మీరు స్పందించలేదని పూర్తి స్థాయిలో కూడా ఇది ప్రజలు వినిపిస్తున్న పరిస్థితి. ఏమంటారు సార్? ఒకటి ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ వీడియో కాన్ఫరెన్స్లు కానీ అదేవిధంగా మీటింగ్స్లో కానీ ఉన్నప్పుడు మనము ఫోన్కి స్పందించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో మనము చేసి మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇన్ జనరల్గా గ్రీవెన్సెస్ పురపాలక సంఘంలో వచ్చే సమయం ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో. ఈ పొద్దున 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఎక్కువ గ్రీవెన్సెస్కి సంబంధించిన సిటిజన్స్ రావడానికి రీజన్ ఏంటంటే అదే సమయంలో వాటర్ సప్లై ఇస్తాము. యూజువల్గా అదే సమయంలో ఒక ట్రాక్టర్ రాలేదు డోర్ టు డోర్ చెత్త తీసుకెళ్ళడానికి, లేదా ఒక డ్రైనేజ్ పొంగుతుంది. ఇవన్నీ కూడా ఉదయం పూట ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 3 గంటల పాటు ఇన్ జనరల్ ఎప్పుడు కూడా మీటింగ్స్ ఉండవు. ఎర్లియర్గా 6 o'clock నుంచి 9 o'clock లోపల సాధారణంగా ఉండదు. అందువలన 6 నుంచి 9కి ఏదైతే మనకి ఫోన్స్ వస్తాయో లేదా గ్రీవెన్సెస్ వస్తాయో, అలాగే వాట్సాప్ మెసేజెస్ ద్వారా లొకేషన్స్ షేర్ చేసి మరీ కొన్ని గ్రీవెన్సెస్ పోస్ట్ చేస్తూ ఉంటారు కామన్ పబ్లిక్. అదేవిధంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒక జెండర్ కానీ లేదంటే వాళ్ళ క్యాడర్ కానీ ఆ ఫోన్లకి ఒక్క ఫోన్ నెంబర్కి కూడా స్పందన లేకుండా ఉండటం కానీ, మున్సిపాలిటీ నుంచి పాజిటివ్ రియాక్షన్ కానీ లేకుండా ఉండటం అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఇంతవరకు జరగలేదు, అది జరగదు కూడా. ఏదైనా 1 మీడియా పర్సన్స్కి సంబంధించి నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయి అని అంటే అది మీటింగుల్లో ఉన్నప్పుడు ఎత్తలేకపోవడం తప్ప మరొక కారణమై ఉండదు. మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ఫోను ఒక పర్సను వర్సెస్ కొన్ని వందల కాల్స్ వస్తూ ఉంటాయి. ఇంపార్టెన్స్ని బట్టి 100% మనం ఎత్తి ఆన్సర్ చేసే పరిస్థితి ఉంది. సార్, గతంలో కూడా మీరు అన్నారు, నేను ఒక్కటే కాదు కమిషనర్గా నేను ఉండొచ్చు, కానీ నా కింద ఉన్న సెక్షన్లు చాలా ఉంటాయి, సెక్షన్లో కూడా చాలామంది అధికారులు ఉన్నారు, అందరూ అధికారులు కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే సమస్యలు సాల్వ్ అయితే నగరపాలక సంస్థను కూడా మనము క్లీన్ చిట్గా పెట్టాలని కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పారు మీరు. అలాగే సార్, ఇప్పుడు ఏదైతే మనము ముందుకెళ్తున్నాము అంటే ఇప్పుడు మీ కింద ఉన్న సిబ్బందికి ఎటువంటి, ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తే కూడా కలెక్టర్ గారు గుంతకల్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రికి మారువేషంలో వెళ్ళి చేశారు. అటువంటి మారువేషంలో మీరు కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ కొన్ని సెక్షన్స్కి వాళ్ళు ఎక్కడెప్పుడు ఏ టైంలో వర్క్ చేస్తారు అట్లాంటి విజిట్ చేయడానికి ఏమైనా మీరు ప్రతిపాదన ఏమైనా చేసుకుంటున్నారా? మాకు వచ్చిన ఇంటిమేషన్ వెళ్తున్నారు, ఇలా ప్లాన్ చేస్తున్నారని ఏమైనా ఉందా సార్? ఒక విషయం ఏంటంటే జిల్లా అన్నది చాలా పెద్ద వ్యవస్థ అండి. జిల్లాలో పరిధి ఎంత ఉంటుందంటే 100 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే మండలాలు ఒక 30 పైచిలకు, మున్సిపాలిటీలో ఒక 5-6. అలాగా జిల్లా కలెక్టర్ గారికి ఉండే పరిధి అలాగే మున్సిపల్ కమిషనర్కి ఉండే పరిధి పోల్చలేము. మున్సిపల్ కమిషనర్కి ఉదాహరణకు అనంతపురం నగరపాలక సంస్థలో కేవలం 16.5 కిలోమీటర్లే. దీనిలో ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే 2.5 గంటల నుంచి 3 గంటల పాటు ఫీల్డ్లోనే ఉండాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. మన గౌరవ నారాయణ గారు, మా మున్సిపల్ శాఖ మంత్రులు గారి దగ్గర నుంచి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్ సురేష్ కుమార్ గారు ఐఏఎస్ కానీ, సంపత్ కుమార్ ఐఏఎస్ డైరెక్టర్ గారు కానీ వీళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. అటు టెలికాన్ఫరెన్స్లో కానీ. అదేవిధంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సిస్టము ఉదయం 5:30 గంటల నుంచి 6 గంటల మధ్యలో కమిషనర్ ఖచ్చితంగా ఫీల్డ్లోకి విజిట్ చేసి ఆయన విజిట్ వివరాలను కూడా మనము ఆన్లైన్లో పొందుపరుస్తాం. అలాంటి మంచి సిస్టంలో మనము అంటే జవాబుదారీ ఉన్న సిస్టంలో పనిచేస్తున్నాం కాబట్టి చాలా వరకు సమస్యలకు సంబంధించిన ఏవైతే పబ్లిక్ గ్రీవెన్సెస్ ఉన్నాయో అవి రిడ్రెస్ చేసుకుంటున్నాము. ఇంకోటి మీరు అన్నట్టుగా కింది స్థాయి సిబ్బందికి సంబంధించిన పని విధానం ఉంటుంది. కొంతమంది అందరూ ఒకేలాగా సిన్సియర్గా పనులు నిర్వహిస్తారనే ప్రభుత్వ వ్యవస్థలో అక్కడక్కడ లోపాలు ఉంటాయి. ఆ లోపాలను సరిదిద్దుకొని ముందుకెళ్లేలాగా చూస్తున్నాము.
అలాగే మరొకటి ఏంటంటే కింది స్థాయి సిబ్బందిలో జవాబుదారీ పెంచడానికి కోసం CCC ఒకటి పెట్టాం, కమాండ్ కంట్రోల్ రూమ్. ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే, ఉదాహరణకి ఈరోజు యోగా ప్రోగ్రాం జరిగింది, దానిలో రియల్ టైం గవర్నెన్స్ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో దాన్ని బేస్ చేసుకొని ఏదైతే జరిగిన ప్రోగ్రామ్స్ యొక్క వివరాలు కూడా CCC వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు చేస్తే రెక్టిఫై చేస్తున్నాం. అల్టిమేట్గా ఏంటంటే మనకి ప్రభుత్వ వ్యవస్థల్లో సిటిజన్ ఈజ్ ది టాప్ ప్రయారిటీ. ఆయనకున్న గ్రీవియన్స్ రిడ్రెస్ చేయడం కోసం మాత్రమే ఈ వ్యవస్థలన్నీ. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యొక్క పాలసీ ఏదైతే ఉందో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో క్వాలిటీ ఉండాలనే దాన్ని ఎన్షూర్ చేస్తున్నాం. సార్, ఆఖరిగా ఇప్పుడు గ్రీవెన్స్లో ప్రతి మంది గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో గ్రీవెన్స్లో ఎన్నో అర్జీలు మీ దగ్గర వస్తున్నారు. పూర్తి అర్జీలకి మీరు పరిష్కారం చేస్తున్నారు సార్? పరిష్కారం చేయలేదు అంటున్నారు బయట ప్రజలు. యాక్చువల్గా ఏంటంటే అర్జీలకు సంబంధించి 2 విధాలమైన అర్జీలు ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి నాన్ ఫైనాన్షియల్, ఓ చోట డ్రైన్ తీయలేదు, వర్కర్ సరిగా వచ్చి, లేదా వాటర్ సప్లైకి సంబంధించిన ఏదన్నా ఇండివిజువల్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా నాన్ ఫైనాన్షియల్ గ్రీవెన్సెస్. నాన్ ఫైనాన్షియల్ గ్రీవెన్సెస్లో 100% ఎన్షూర్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ గ్రీవెన్స్ వచ్చేసరికి ఎక్కడో ఒక డ్రైన్ కట్టాలి, లేదా సిమెంట్ రోడ్ వేయాలి, 4 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంటారు. దానికి ఒక 40 లక్షల్లో లేదా ఒక ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఆ ఫైనాన్షియల్ గ్రీవెన్సెస్ ఉన్నాయి మాత్రం ఎక్కువ కాలం పరిష్కారం చేయడానికి ఫైనాన్సెస్ లింకప్ అయి ఉంటాయి. కాబట్టి పురపాలక సంఘాల్లో యూజువల్గా లేట్ అయ్యే గ్రీవెన్సెస్ ఇవి. అయితే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా PGRSకి సంబంధించి ఫీడ్బ్యాక్ సిస్టమ్ పెట్టింది ప్రభుత్వం. ఏదైతే ఒక పబ్లిక్ గ్రీవెన్స్ మనం రిడ్రెస్ చేసామని చెప్పిన ఎండార్స్మెంట్ ఏదైతే ఉందో అది నిజంగా జరిగిందా లేదనే ఫీడ్బ్యాక్. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక PGRS కంప్లైనెంట్ అయ్యి ఉంటే ఆ కంప్లైనెంట్కే ఫోన్ చేసి ఆయన దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను, నిజంగా మీకు సమస్య తీరిందా అనేది. అక్కడ కూడా ఏంటంటే ఆ పెర్సెప్షన్ పర్సంటేజ్ 1-2 చోట్ల నిజంగా జరగకపోతే మళ్ళీ అది రీఓపెన్ చేసి మరీ చేస్తున్నాము. మంచి క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఆఖరిగా ఒకే ఒక క్వశ్చన్. ఈ డంపింగ్ యార్డ్ సంబంధించి ఇక్కడ నగరపాలక సంస్థలో కొన్ని మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు కబ్జాకి గురయ్యాయి. కంటికి కనిపిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం స్పందించడం లేదు. కమిషనర్ గారే కాదు, ఉన్నతాధికారులు కూడా స్పందించడం లేదు. జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ కూడా చూస్తున్నారు, స్పందించలేదు అంటున్నారు. మీ వరకు మీరు కమిషనర్ కాబట్టి నేను అడుగుతాను సార్, ఈ క్వశ్చన్కి సమాధానం. ఈ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కదా కొన్ని కోట్ల రూపాయలు, ఏమంటారు సార్? ప్రధానంగా ఈ అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానీ, అదేవిధంగా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానీ ప్రభుత్వం తరపున ఏదైనా కంప్లైంట్ రావడం లేదా వాలంటరీగా చూడటం 2 విధాలు. ఎక్కడైనా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి ఒకరు కంప్లైంట్ చేయడం, లేదా సిబ్బందే స్వయంగా వెళ్ళడం. ఈ 2 అంశాలకు సంబంధించి మన మున్సిపల్ నిబంధనల మేరకు ఇక్కడ సుమారు 254 ఛార్జ్ షీట్స్ ఫైల్ చేశారు. ఇది కోర్టు నుంచి ఎంత పెనాల్టీ కట్టాలనే దాన్ని నిర్ధారిస్తూ కోర్టు కేసులు కన్నా ఫైనలైజ్ అయితే తదుపరి యాక్షన్ తీసుకోవడం జరిగింది. పరిస్థితి మనకు పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ మనము ప్రస్తుతం అనంతపురం అర్బన్లో నగరపాలక సంస్థకు సంబంధించి సచివాలయ సిబ్బందులు ఎవరైతే ఇక్కడ వచ్చి ధర్నా చేపట్టారో వారికి సంబంధించిన డిమాండ్స్, వారి బాధలు ఏవైతే మన కమిషనర్ గారికి అయితే చెప్పుకున్నారో వారు వీరి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది మేము ఆలోచించి వీరికి న్యాయం జరిగేలా చూస్తామంటూ కూడా చెప్పారు. అలాగే ఇంకొక నేపథ్యంలో కూడా నగరంలో తలెత్తుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం, పూర్తి స్థాయి న్యాయం చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. TV6 నేషనల్ న్యూస్ ఛానల్, కదిలించే వార్త, తెలుగు జాతీయ దినపత్రిక, అనంతపురం నుండి నేను మీ రమేష్ కుమార్.